తెలంగాణలో ఏ శుభకార్యం జరిగినా ఒడిబియ్యం అయితే పోసుకుంటారబ్బా. ఇట్లా 5 ఏళ్ళకి ఒకసారి ఒడిబియ్యం కంపల్సరీగా పోసుకోవాలి. నేనైతే ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ మడుపు గుడ్డనైతే మా ఆయన దగ్గర నుంచి తీసేసుకొని నేను ఒళ్ళే పెట్టేసుకుంటున్నా. ఇంకా మా నాయననైతే కంపల్సరీగా బియ్యం అడిగితే ఎప్పుడంటే అప్పుడు తీసుకొస్తాడబ్బా. 5 ఇయర్స్కి ఒకసారి అయితే నేను టార్గెట్ పెట్టుకున్నా. ఎక్కువ అంటే 3 ఇయర్స్కి ఒకసారి పెట్టుకుంటారు, 7 ఇయర్స్కి పెట్టుకుంటారు, 11 ఇయర్స్కి పెట్టుకుంటారు. అట్లా ఏం లేదబ్బా. నేను 5 ఇయర్స్కి ఒకసారి అని టార్గెట్ పెట్టుకున్నా. లాస్ట్ ఇయర్ మా బాబాయ్ కొడుకు మ్యారేజ్ అయితే కూడా పోస్తామన్నారు, కానీ అప్పుడు మేము బియ్యం పోసుకోకూడదు అని చెప్పేసి నేను పోసుకోలేదు. ఇంకా ఈసారి అయితే సడన్గా అయిపోయిందబ్బా, ఎవ్వరికి చెప్పలేదు. అమ్మగారింటి నుండి పసుపు కుంకుమలు రావాలి కాబట్టి ఒడి బియ్యం కంపల్సరీ పోస్తారబ్బా. ఇంకా కొత్త బట్టలకైతే పైసలు ఇస్తారు, బియ్యం కూడా వాళ్ళే తీసుకొస్తారు, దాంట్లో పట్టే వస్తువులు కూడా అన్ని వాళ్ళే తీసుకొస్తారు అన్నమాట, అమ్మగారే తీసుకొస్తారు అన్నట్టు. ఆ లలిత అమ్మవారి దయ వల్లనైతే నేను 5 ఏళ్ళకి ఒకసారి ఖచ్చితంగా బియ్యం అయితే పోసుకుంటాబ్బా. ఇక్కడ బియ్యం పోసుకున్నాక పిడికిల బియ్యం అయితే ఇచ్చేసి దండం పెట్టిన. మా అమ్మగారు కూడా బాగుండాలని దండం పెట్టినబ్బా. అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.